అదేవిధంగా ఈరోజు అనంతపురం కొత్తగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేయబోతున్నాం. 50 డివిజన్లలో కూడా కమిటీలు, అదేవిధంగా 2 పంచాయతీల్లో కూడా కార్యదర్శులను నియమించడం జరుగుతుంది. పార్టీ హైకమాండ్ కి ప్రపోజల్స్ ని పంపడం జరుగుతుంది. అనంతపురం నగర కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా అర్బన్ ఇన్ఛార్జ్ గారిని అందరినీ పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు అనంతపురం జిల్లా సమస్యలే కాదు, అనంతపురం పట్టణంలో ఉండే సమస్యలపైన అనునిత్యం కూడా అనంతపురంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం తెరిచే ఉంటుంది. ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు కూడా మా కార్యకర్తలు, మా నాయకులు ఇక్కడ ఉంటూ ప్రజలు ఏదైతే సమస్యలు వస్తున్నాయో ఆ సమస్యలను మూకుముడిగా తీర్చేదానికోసం, ప్రజల పక్షాన పోరాటం చేసేదానికోసం కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎల్లవేళలా తెరిచే ఉంటుంది. ఎవరు ఏ సమస్య ఉన్నా కూడా కాంగ్రెస్ పార్టీకి వస్తే కాంగ్రెస్ పార్టీ శ్రేణులను అవినీతి పైన ప్రశ్నిస్తాం. ఈ రాష్ట్రంలో అటు జగన్మోహన్ రెడ్డి కానివ్వండి, గడిచిన అవినీతి పాలనలో కానివ్వండి, ఈ పాలనలో కానివ్వండి, ప్రతిపక్షంగా మేము కాంగ్రెస్ పార్టీ ప్రజల పక్షాన అల్లవేళలా అందుబాటులో ఉంటాం. ప్రజల సమస్యలపైన పోరాడతాం. మా వరకు దృష్టికి తేవాల్సిన అవసరం ప్రజలపైన ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ